అద్భుతాలు ఎందుకు జరిగినాయి? మరి చనిపోయిన వారిని కూడా లేపారు ఎందుకు అంటే కొన్ని కారణాలను బట్టి దేవుడు వాటిని జరిగించాడు. వాటిలో మొట్టమొదటి కారణం, తానెవరో వాళ్ళకి అర్థం కావాలి, తాను ఏం చెబుతున్నాడో వారికి అర్థం కావాలి. అంతేకాదు వారు మారు మనస్సు పొందాలి. ప్రకటించబడుతున్నటువంటి సువార్త దైవికమైనది, అధికారమైనది. సాక్షాత్తు దేవుడే దీన్ని ప్రకటింపజేస్తున్నాడనే సంకేతం అందరికి అర్థం కావడానికి దేవుడు ఏం చేశాడంటే సువార్త ప్రకటనకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను జోడించాడు. సత్యం ప్రకటించబడతా ఉంటుంది. ఇది సత్యమని ప్రజలు నమ్మునట్లు కొన్ని కార్యాలు, సూచక్రియలను మామూలుగా అయితే నమ్మరుగా. మనోళ్ళు మామూలుగా నమ్మరుగా. వాళ్ళకి అద్భుతాలు కావాలి, రుజువులు కావాలి. కాబట్టి ప్రకటింపబడుతున్నది దైవ వాక్యమే, దేవుని సత్యమే అనే సంకేతం అందరికి అర్థం కావడానికి కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను దేవుడు వాడుకొని ఆయా ప్రదేశాల్లో తన వాక్కుని ప్రకటింప సెలవిచ్చాడు. అందుకే భక్తులు సువార్త ప్రకటిస్తూ రేరుగా కొన్ని అద్భుత కార్యాలను జరిగించడం కూడా మనం చూస్తాం. వాళ్ళు ప్రార్థించినప్పుడు లేదా వారు పలికినప్పుడు కొన్ని కార్యాలు జరగటం అనేది అద్భుతాలుగా మనం గుర్తిస్తాం. ఎందుకోసం అంటే ఇదిగో ఇతడు దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు, ఎంపిక చేయబడినటువంటి వారు వీరు ప్రకటిస్తున్న సత్యాన్ని మీరు గుర్తించండి అనడానికి, కొన్నిసార్లు వాక్యాన్ని కూడా స్థిరపరచడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నట్టు మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం సాక్ష్యం ఇస్తుంది. ప్రకటింపబడుతున్నటువంటి వాక్కు మీదికి ప్రజల మనస్సు వెళ్ళునట్లు, వాక్యం వారి అంతరంగాల్లో స్థిరపరచబడినట్లు దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు. అద్భుతాలు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా మొదటి విషయం చూడండి, మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయము 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడుచుండెను. స్థిరపరుస్తూ ఉన్నాడు. వాక్యాన్ని విన్నవారి హృదయంలో స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలను వాడుకున్నాడు. సో పాయింట్ నెంబర్ 1, సూచక్రియలు ఎందుకు జరుగుతాయి, అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే తన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవడానికి, ఆ వాక్యం మన హృదయాల్లో స్థిరపరచడానికి దేవుడు తన కార్యాలు కొన్నింటిని మన ఎదుట జరిగిస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకు అద్భుతాలు జరిగిస్తున్నాడు అంటే రెండవ కారణం, ఆయన ప్రజలు మారు మనసు పొందాలి అనేది. ప్రకటింపబడుతుంది దైవస్వరమే, దేవుని వాక్యమే. ఇవ్వబడుతున్న హెచ్చరికలన్నీ దేవునివే. కాబట్టి ప్రజలారా మర్యాదగా నమ్మి మారు మనసు పొందండి, మీ చెడుతనం విడిచిపెట్టి నా వైపు తిరగండి అని ఆ రుజువు కోసం అద్భుతాలు చేసినట్లు ఇప్పుడు ఇందాక మత్తయి సువార్త 11:20 వచనంలో మనం చదువుతాం. చూడండి, పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. రెండవ విషయం, వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు.